ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయానివ్వాలా చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆమెను మధ్యగా నిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజ్ కెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ దాటాను సిటీకి రాగానే సిటీలు కొట్టారు నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను తల మీద చీవేసి దీవించి గురువులు మీద చీవేసి కోరారు పరుగులు చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన కూర మీద పడ్డారు పరుగులు ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుకున్న వెనక పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు నేను మీద రేపు చేసి రోకల్స్ చంపారు ఇది విన్న మా డాడీ ముక్క పెట్టి ఇచ్చాడు క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. నన్ను పెంచావుగా నా పెళ్లి కోసం పరువులను మోసావుగా ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా ఆయన ఎడుపు కూడా నవ్వుకొని దాచానురా అమెరికా సంబంధం అన్నారు మొదట్లో వెన్నంటి ఉంటాను అన్నాడు అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో సారీ అన్నయ్య అది ఆయిల్ నక్క కాదు సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు కొట్టుతున్నా అంటే నేను కింద పడలేదు కూడలనుకున్న కానీ మనిషిని నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కన్నమంటూ పెట్టు కొట్టే కొట్టి ఎవరు బాధ్యులు కాదు అది లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్ కి గురి వేశారు చేతులు దులిపేశారు.